ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, సాయి అని పిలిచావు కదమ్మా, ఈ తండ్రిచ్చే బహుమతి కాదనకుండా ఆనందంగా అందుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారంటే, బిడ్డ ఇప్పుడు ఇది విను. నన్ను నమ్మి పూజించి నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పని లేదమ్మా. దేనికి కూడా బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే నేను నీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాను. నన్ను నమ్మి ప్రతి నిత్యం నా నామాన్ని పఠిస్తున్న నీకు అదృష్టాన్ని అందిస్తాను తల్లి. ఈ అదృష్టాన్ని అస్సలు వదులుకోవద్దు. ఆనందంగా ఉండు. చూడమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి నువ్వు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు చెప్పు. జరిగిన దాన్ని మార్చగలవా? లేదు కదా. అనవసరంగా దేని గురించి కూడా ఆలోచించొద్దు. ఇకపై నువ్వు ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి, సరేనా? ఏం చేస్తే నీ జీవితం బాగుంటుందో నువ్వే ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోలమ్మా. దానికోసమే నువ్వు కష్టపడాలి. మరి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను నీకు అందిస్తాను. అందుకోవడానికి సిద్ధంగా ఉండు. నువ్వు విజయానికి అతి దగ్గరలోనే ఉన్నావు తల్లి. నీకు తోడుగా ఎప్పుడూ ఉంటాను. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు. నువ్వు నా ప్రియమైన బిడ్డవి. అనుక్షణం సాయి సాయి అని నన్నే తలుచుకుంటూ ఉన్నావు కదా. నీ కష్టంలోనూ ఆనందంలోనే నన్ను తలుస్తూ ఉన్నావమ్మా. అలాంటి నీకు నీ కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా నేను తీరుస్తాను. కావాలంటే వాటిని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అది ఎంత పెద్ద కష్టమైనా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే, నా బిడ్డ కోసం నేను వాటిని ఆనందంగా మోస్తాను తల్లి. ఇక నీ జీవితంలో అదృష్టకాలం వచ్చేసింది బిడ్డ. చూడమ్మా, భక్తితో ఎవరైతే నిన్ను పూజిస్తారో వారితోనే నేను ఉండిపోతాను. అలాంటి వారికి 1000 రెట్లు బహుమానాన్ని నేను అందిస్తాను బిడ్డ. నీకు ఒక విషయం చెప్పనా తల్లి, నీ నిజాయితీకి, ప్రేమకు నేను బానిసైపోయాను. అతి త్వరలో నీ స్వచ్ఛమైన భక్తికి నువ్వు ఒక మంచి బహుమతిని అందుకోబోతున్నా బిడ్డ. నీకు నీ జీవితాన్ని మంచిగా నేను మారుస్తాను. నువ్వు ఆనందంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తానమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీతో పాటే ఉంటూ నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. చూడమ్మా, ఎవరు ఎన్ని మాటలన్నా, హేళన చేసినా సరే నువ్వు మాత్రం కాస్త మౌనంగానే ఉండు. ఆ మౌనమే వాళ్ళకి నువ్వు విధించే ఒక పెద్ద శిక్ష కాగలదు తల్లి. అర్థమైందా? ఏ పనైనా సరే మొదలుపెట్టిన తర్వాత ధైర్యంగా చెయ్యు. జరుగుతుందా లేదని అస్సలు ఆలోచించద్దు. అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు తల్లి. నువ్వు చేసే పని జరుగుతుందని గట్టిగా విశ్వసించు. అది అలానే జరుగుతుంది. నువ్వు అనుకున్నట్లుగా నీ కోరికలు నెరవేర్చేందుకు నేనున్నాను కదా తల్లి. నా బాబా నాకు తోడుగా ఉన్నారన్న నమ్మకాన్ని పెంచుకో. నువ్వు నా దగ్గర ప్రార్థనలు ఎప్పుడు కూడా నెరవేరుతాయనేదేగా నీ ప్రశ్న. దానికి సమాధానం వింటావా? చూడమ్మా, నీకైన కాలం నీకు సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా నెరవేరుతాయి. దానికి కావలసిన పనులన్నీ నేను ప్రారంభించేశాను బిడ్డ. ఇదివరకే నేను చెప్పాను కదా, అతి త్వరలో నువ్వు ఆనందంగా ఉండడానికి ఏవేవి నీకు అవసరమవుతాయో అవన్నీ కూడా ఏవేవి నీకు చేరతాయో అవి అలానే జరుగుతాయి తల్లి. నేను చెప్తున్నాను కదా, నేనుండగా నా బిడ్డకు అన్యాయం జరగనిస్తానని చెప్పు. నువ్వు నాకు ఎప్పుడు కూడా బాధ పెట్టొద్దు తల్లి. మరొకటి తక్కువ చేసుకోకు. నిన్ను నువ్వు అంటే ఎవరి ముందు కూడా తక్కువ చేసుకుని మాట్లాడద్దు. ఎందుకంటే అలా చేయడం వల్ల నీకే కదా ఎక్కువగా బాధ కలుగుతుంది. నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే పోగొట్టుకుంటావా? ఒక్కసారి ఆలోచించు తల్లి. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నా చేతులు చాచి మరీ రక్షించుకుంటానమ్మా. అతి కొద్ది రోజుల్లోనే అన్నీ మారుతాయి. నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది. ఇక నువ్వు ఎలాంటి ఆలోచనలు చేయవద్దు తల్లి. నువ్వు ఎలాంటి పరిస్థితులైనా సరే నేను నీకు మారుస్తాను కదా. నీకు ఒక విషయం చెప్పనా బిడ్డ, ఏదైనా సరే నీ కోరిక తీర్చడం కోసం ఆలస్యమైందంటే అది చాలా విలువైందని అర్థం. తర్వాత నీకు రాబోయేది ఎంత ఆలస్యం అంటే ఆనందాన్ని ఇస్తుందో నమ్ము. నిజాయితీగా ఉన్న నీకు అంతా కూడా మంచి జరుగుతుందమ్మా. నీ కళ్ళన్నీ కూడా నెరవేరుతాయి.
నన్నే నమ్మి నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు. అతి త్వరలోనే నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను. నీ జీవితం నా బాధ్యతని నేను చూసుకుంటాను తల్లి. నువ్వు నా నామాన్ని పఠిస్తూ ఉండు, ఎప్పట్లాగే స్మరిస్తూ ఉండు. నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను, నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను, ధైర్యంగా ఉంటానని బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.